వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నేను మీ ముస్తెల దామోదర్. ఈరోజు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ, తక్షణమే విధుల్లో చేరాలి, లేని పక్షంలో చర్యలు తప్పవు, హెచ్చరించిన తెలంగాణ ప్రభుత్వం. చూడండి, మున్సిపల్ ఎలక్షన్లు అంటే ఎలక్షన్లు రానే వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్లో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకునేది కీలక నిర్ణయం అట. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ చేసింది. దేనికోసం బదిలీ చేసింది? గతంలో మున్సిపల్ ఆఫీసర్స్, చైర్మన్స్ కు, కౌన్సిలర్లకు బాగా లింకులు ఉంటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళనే గెలిపించే దిశగా పోతుందేమో అనే ఉద్దేశంతో బదిలీ చేసినట్టు అనిపిస్తుంది. దీన్ని చూసి హెచ్చరించిందట. ఏం హెచ్చరించిందో చూద్దాం 8వ పేజీలో. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీల ప్రక్రియ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక చూడండి, ఇందులో దాదాపు 47 మంది వాళ్ళ పేర్లు కూడా రాసిచ్చారు. ఇది ఏంటంటే, మున్సిపల్ ఎలక్షన్లో మీరు తక్షణమే మీరు చెప్పిన చోట్ల మీరు వెళ్ళకూడకపోతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మున్సిపల్ ఎలక్షన్ల గురించి మీరు మున్సిపల్ కమిషనర్ బదిలీ చేసిరు, ఓకే. కానీ మున్సిపల్ ఎలక్షన్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ప్రజలలో ఉంటారనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా అనేది ఒక పెద్ద చర్చనీయ అంశంగా మారింది. దీంట్లో గతంలో చేసిన మున్సిపల్ కౌన్సిలర్ కానీ, చైర్మన్లు కానీ అభివృద్ధి పనులు చేసిర్రా, ప్రజలు మళ్ళీ వాళ్ళనే కోరుకుంటుర్రా, లేదంటే కొత్త అభ్యర్థులను గెలిపించుకుందామని కోరుకుంటుర్రా చూద్దాం. మనకు భువనగిరి నుండి మాకు ఒక మిత్రుడు నాకు ఒక వాట్సాప్ చేసిండు. అన్న, మా భువనగిరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో భువనగిరిలో ఒక హాట్ టాపిక్ గా మారింది మా గ్రూప్లలో, ఒకసారి అది చూద్దాం ఏం చేసిందో. ఇక చూడండి, ఒక మిత్రుడు వాళ్ళ గ్రూప్లలో భువనగిరిలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దని వాళ్ళే గ్రూప్లలో చెప్పుకుంటారు. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు. అంటే తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు అంటే కేవలం ఒకే పార్టీ కాదు, అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు వీళ్ళు. విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా భువనగిరి మున్సిపాలిటీలో పార్టీ టికెట్లు కేటాయింపుపై విజ్ఞప్తి. వీళ్ళు ఏం విజ్ఞప్తి చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి మున్సిపాలిటీలో. గతంలో వీళ్ళకి ఏమన్నా కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ ఏమన్నా ఇబ్బంది పెట్టారా? దేనికి పోస్ట్ పెట్టిరో వాళ్ళు ఏం రాసిరో ఒకసారి చూద్దాము. మేము భువనగిరి ప్రాంతానికి చెందిన బాధ్యతాయుత పౌరులముగా, ప్రజాస్వామ్య విలువలను గౌరవించే వారముగా రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. వీళ్ళు ఏం చెప్పారు? భువనగిరికి ప్రాంతానికి చెందిన ఒక బాధ్యతాయుత పౌరులను, ఈ పౌరులు వీళ్ళు ఏం చెప్పారు చూద్దాం. ఇక చూడండి, పార్టీ ప్రతిష్టను, ప్రజల విశ్వాసాన్ని కాపాడాలనే ఉద్దేశంతో టికెట్లు కేటాయింపుల సమయంలో క్రింది అంశాలను గంభీరంగా పరిగణలోకి తీసుకురావాలని మనవి. పార్టీ ప్రతిష్టను కాపాడాలి, ప్రజల విశ్వాసాన్ని కాపాడాలి. అదే ఉద్దేశంతో ఎవరికైతే టికెట్ ఇవ్వాలో వాళ్ళు కొన్ని అంశాలు పెట్టారు కింద. అవి ఏమి అంశాలు? మాఫియా, గ్యాంగ్స్టర్లు, అసాంఘిక శక్తులకు చెందిన వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ టికెట్లు ఇవ్వకూడదు. మంచిదే, మంచి సందేశాన్ని వీళ్ళు వాళ్ళ గ్రూప్లలో షేర్ చేసుకున్నారు. భువనగిరి మొత్తం ఒక హాట్ టాపిక్ గా మారింది ఇదంతా. గతంలో భూ కబ్జాలు అలాంటివి ఉండేయట, ఆ ఉద్దేశంతో ఇవి నడుస్తుంది. అనైతిక సంబంధాలు, అక్రమ వ్యవహారాల్లో పేరు పొందిన వ్యక్తులకు టికెట్లు కేటాయించరాదు. మంచిదే కదా. ఇప్పుడు దృష్టిలను చూసి దూరం ఉండమని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకే ఆ దృష్టిలను కొంచెం దూరం ఉండి ఆ మంచి వ్యక్తులకే, ప్రజలలో ఉండి ప్రజల మేలు కోరే ప్రజలకే, నాయకులకే టికెట్లు ఇవ్వాలని వీళ్ళ ఉద్దేశం ఇది. ఇక చూడండి, భూ ఆక్రమణలు, అక్రమ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తులకు టికెట్లు ఇవ్వకూడదు. సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ అవకాశవాద రాజకీయాలు చేసిన వ్యక్తులకు టికెట్లు కేటాయించకూడదు. మంచి, దట్స్ గుడ్, వెరీ గుడ్, మంచిగా చెప్పారు వీళ్ళు. భూమి ఇప్పుడు పేద ప్రజల భూములు గుంజుకొని బెదిరించి, చంపుతామని బెదిరించి కూడా లాక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు అలాంటి వారికి ఇవ్వద్దని చెప్తారు వాళ్ళు.
సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ అవకాశ రాజకీయాలు చేసిన వ్యక్తులకు కూడా టికెట్లు ఇవ్వతుంటారు. వాస్తవమే కదా. ఏ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్, బీజేపీ ఉంటే బీజేపీ, అన్ని వాళ్ళ సొంత లాభాల కోసం అన్ని పార్టీలు మారుతున్న వ్యక్తులకు కూడా టికెట్లు ఇవ్వదని చెప్తారు వీళ్ళు. ప్రజాసేవే ధ్యేయంగా నిజాయితీ, పారదర్శక మరియు మంచి నడవడిక కలిగిన అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని మేము విశ్వసిస్తున్నాం. వెరీ గుడ్. ఇట్లా ఆలోచించేటోళ్ళు కూడా కావాలి. ఎందుకంటే ప్రజలు ఆలోచించాలి, నిలబడే నాయకులకు ఒక బుద్ధి, ఒక గుణపాఠం చెప్పేటట్టు ప్రజలు ఈ విధంగా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఎందుకంటే ఏ ఎలక్షన్స్ వచ్చినా మందు బాటిళ్ళు, డబ్బు వస్తాయనే ఆలోచనతోటే ఉన్నారు తప్ప ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరితోటి అభివృద్ధి జరుగుతుంది, ఏ వ్యక్తి అయితే ప్రజలలో ఉంటాడు, మంచికి చెడుకు ఆపదకు అన్నిటికీ వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారని ప్రజలు, తెలంగాణ ప్రజలు చూస్తలేరనే ఉద్దేశంతో ఈ మెసేజ్లు పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. ఇదే విధంగా చర్యలు కూడా ఈరోజు పేపర్లో వచ్చింది. సుందరీకరణకు నోచుకొని చేర్యాల మున్సిపాలిటీగా మారి 7 ఏళ్లు గడిచినా కానరాని పట్టణ శోభ. అతిగతి లేని చేర్యాల గాంధీ చౌక్, అంగడి బజారు, పాత బస్టాండు జంక్షన్ల అభివృద్ధి నిధులు మంజూరైన అర్ధాంతరంగ పనులు. అంటే మున్సిపాలిటీగా మారి 7 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎవరి లోపం ఇది? అధికారుల లోపమా, స్థానిక ఎమ్మెల్యేల లోపమా, లేదంటే కౌన్సిలర్లు, చైర్మన్ల లోపమా? ఎవరి లోపము? 7 సంవత్సరాల నిధులు ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతలేదని తెలియడం జరిగింది. దీంట్లో నాకాసి చిత్రకళను పుట్టినిల్లుగా చర్యలలోనే కనిపించని ప్రాధాన్యం. నాకాసి అంటే ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం ఒక ప్రత్యేకత ఏర్పడ్డది. నాకాసి అంటే మొన్న మన ప్రధానమంత్రి గారి చేతుల మీద కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు మేము చూడడం జరిగింది. అది మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రి దాకా మన చేర్యాల అనేది, ఈ నాకాశి అనేది వెళ్ళడం జరిగింది. అది మనం న్యూస్ లో చూసాము. సుందరీకరణ పనులతో నాకాశి ఔన్నత్యాన్ని కూడా చాటి చెప్పే అవకాశం ఉంది. అంటే చేర్యాల ప్రజలు ఏమనుకుంటారు దీన్ని బట్టి చూస్తే? గతంలో ఉన్న చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు అనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనకు ఈరోజు పేపర్లో కనిపిస్తున్నది. ఇగో అటకెక్కిన జంక్షన్ల అభివృద్ధి. జనగామ సిద్దిపేట ప్రధాన రహదారిపై జన సమర్థం కలిగిన ప్రధాన జంక్షన్ల సుందరీకరణకు చాన్నాళ్ల క్రితం నిర్ణయించారు. ప్రతి మంగళవారం వారాంతపు సంత కొనసాగటం, మాంసం దుకాణాల, బ్యాంకు, రైతు బజారు ఉండడంతో ఎప్పుడూ జనంతో కలకలలాడే తెలంగాణ తల్లి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం ఉన్న అంగడి బజారు చౌరస్తతో పాటు గాంధీ విగ్రహం ఉన్న గాంధీ చౌక్ను సుందరీకరించనున్నట్లు మున్సిపల్ పాలకవర్గంతో పాటు నేతలు ప్రకటించారు. గతంలో వీళ్ళు ప్రకటించారు, కానీ ఇంతవరకు పనులు అయితలేవు. ఇంత ముందుకున్న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు మన అంగడి బజారు, చేర్యాలలో ఉన్న అంగడి బజారులో మున్సిపల్ ఆఫీసు మొత్తం కూలగొట్టి, అది మొత్తం ప్రజలకు తెలుసు, అది మన దృష్టికి వచ్చింది. ఈరోజు చేర్యాల పట్టణ వాసులే చెప్పారు, అది కళ్ళకు కనిపిస్తుంది. ఇంత ముందుకు ఉన్న అక్కడ సెటర్లు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, చికెను, మటను అన్ని షాపులు ఉండే అమ్మాయి మొత్తం తొలగించి ఒక పెద్ద బిల్డింగ్ కడతామని, ఒక గుర్రాలు కట్టేస్తే మన రాజుల కాలంలో గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను కట్టేయడానికి కడతలు చూడండి, అలాంటిది ఒకటి ఓ రేకుల షెడ్ వేసారు. దానికి 2 కోట్లు 3 కోట్లు పెట్టినట్ట. బహుశా మనకు కూడా అంత రౌండ్ ఫిగర్ తెలియదు. అంటే ఉన్న చేర్యాలను మొత్తం ఖరాబ్ చేసేసారు. చేర్యాల అంగడి మార్కెట్ అంటే ఒక 20-30 గ్రామాల నుంచి ప్రతి మంగళవారం వచ్చి కూరగాయలు, వాళ్ళకు కావలసిన సరుకులు తీసుకొని పోయేది. అలాంటిది ఒక ప్లేస్ను మొత్తం ఒక జల దిగ్బంధం లాగా, చిన్న వర్షం పడితే మొత్తం నీళ్ళు, ఒక ముగాల మటుకు నీళ్ళు వస్తాయి అక్కడికి. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ విషయంలో ఇప్పుడు చేర్యాల పట్టణ ప్రజలు గత నాయకులనే మళ్ళీ గెలిపించుకోవాలని కోరుకుంటారా, లేదంటే కొత్త వారికి అవకాశాలు అని కోరుకుంటురా? మన వేకెన్సీ ఉంది. రేపు టిక్కెట్ల కేటాయింపులో ఎవరికి నాయకులు కూడా ఎవరికి టికెట్లు కేటాయిస్తారో మనం త్వరలో చూడాల్సింది. ఇప్పుడు ఈ నాయకులు కేటాయించే టికెట్లలో డబ్బున్న వారికి ప్రాధాన్యతనా, ప్రజలలో ఉన్నవారికి ప్రాధాన్యతనా, లేదు అంటే గతంలో చేసిన కౌన్సిలర్లకే మళ్ళీ ప్రాధాన్యతనా? వేకెన్సీ చూద్దాం త్వరలో.